హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సొగాలి ప్రీతి కేసు. ఈ సంఘటన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉంటారు. ఇంచుమించు ఈ సంఘటన జరిగి 6 సంవత్సరాలు దాటుతున్న ఈ కేసు ఒక కొలికి రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళు కింద కులాల వారు, లేకపోతే పేదవారు, అంతే కదా. అదే అగ్ర కులాల వారు అయితే కనుక, ఒకవేళ లేకపోతే డబ్బున్న వారు అయితే కనుక ఇంచుమించు 1 నెల లేకపోతే 6 నెలలు లేకపోతే సంవత్సరం ఈ కేసు ఒక కొలికి వచ్చేసింది కదా. ఎవిడెన్స్ ఇంత క్లియర్గా ఉన్నా సరే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఈ కేసు గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇలా నీరు కారుతుంది. ఈ కేసు 2017 ఆగస్టు 18న కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి సొగాలి ప్రీతి ఆమె రూములు సీలింగ్ ప్లాన్కు వేలాడుతుంది. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు స్కూలు యాజమాన్యం ప్రకటించడం జరిగింది. కానీ తల్లిదండ్రులు మాత్రం కరస్పాండెంట్ అయినటువంటి వి జనార్దన్ రెడ్డి గారి 2 కుమారులు లైంగిక దాడి చేసి హత్య చేశారని చెప్పేసి ఆరోపించడం జరిగింది. తల్లిదండ్రులు అనుమానం ఉన్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వారం రోజులు తిరగకుండానే వారిని బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోయి అప్పుడు ఆ కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. తర్వాత మళ్ళీ 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సొగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ఆర్ ప్రభుత్వం మద్దతుగా 8 లక్షల నగదు ఇచ్చింది. అలాగే 5 ఎకరాల పొలం ఇచ్చింది. అలాగే 5 సెంట్ల ఇల్లు స్థలం, అలాగే తల్లిదండ్రులకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అంతేకాకుండా 2020లో ఈ కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కేసును సిబిఐ స్వీకరించలేదు. అయితే తర్వాత ఆ 4 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ కాలంలో మళ్ళీ 2025లో సెప్టెంబర్లో కూటమి ప్రభుత్వం ఈ కేసును మళ్ళీ సిబిఐకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇకనైనా ఈ నిజం బయటపడుతుందా లేదా, ప్రీతికి న్యాయం దొరుకుతుందా లేదా అనేది వేచి చూద్దాం. ఇటువంటి సంఘటనలు ఇదే కాదు, ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఎగ్జాంపుల్ ఒక ఆయేష కేసే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆ టైంలో ఆయేష కేసు అన్నదే మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. ఆయేష నిందితులు ఇప్పటికీ ఎవరు అన్నది ఎవరికి తెలియదు. ఇటువంటి సంఘటనలు ప్రభుత్వాలు అధికారులు న్యాయం తీర్చకపోతే కనుక ప్రభుత్వాల మీద నమ్మకం ప్రజలకు ఎందుకు ఉంటుంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పేదవారికి న్యాయం దొరకడం కష్టమైపోయింది. డబ్బు ఉండాలి, లేకపోతే అగ్ర కులాల వారే ఉండాలి, వారికి మాత్రమే త్వరితగతిన న్యాయం జరుగుతుంది. ఇటువంటి కేసుల్ని త్వరగా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలకి విన్నవించుకుంటూ న్యాయం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.